వేలును రిలీజ్ చేయాలా? అటువంటి పని చేయొద్దయ్యా. నువ్వు ముందు నుంచే శత్రువే, కానీ నేను తనతో ఉండి మోసం చేశాను. నా మీద చాలా కోపంగా ఉంటాడు. అంతేగా సార్, వేలు బయటకు వచ్చాడంటే మారి పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. దానికి నేనేం చేయనయ్యా? నన్ను లోపలికి వెళ్ళమంటావా? మీ వాడే తిన్నగా వెళ్ళి వాడి చేతిలో ఇరుక్కున్నాడు. మిమ్మల్ని చేయమన్నది ఈ ఒక్క పని, అది చేయలేకపోయారు. ఇప్పుడు చూడు ఏమైందో. ఊరికే టెన్షన్ అవ్వద్దు, దొరికిపోతే అందరం లోపలికి వెళ్ళిపోతాం. అందుకేనయ్యా చెప్తున్నాను, వేలుని రిలీజ్ చేసి తీరాలి. వేలు జైలుకి వెళ్ళాక అతనుకున్న పొలిటికల్ సపోర్ట్ అంతా పోయింది కదా. ఇప్పుడు బయటకు వచ్చినా వాడొక్కడు పోలీసోడి మీద చేయి చేసుకోలేడు. వదిలే చూద్దాం. నువ్వు పోలీస్ ఓకే, మమ్మల్ని టార్గెట్ చేస్తే అది మీ కర్మ. ఏంటి సార్ సపరేట్ చేసి మాట్లాడుతున్నారు? ఏయ్, ఇప్పుడు కూడా ఇరుక్కుంది మీ వాడే. మిమ్మల్ని ఇరికించి నేను తప్పుకోగలను తెలుసుగా. నేను అలా చేయనందుకు సంతోషించండి. ఇక మీద నా సరుకుని సేఫ్గా తీసుకురావడానికి ట్రై చేయండి. ఏంటనా ఇలా మాట్లాడుతున్నాడు? రోజు రోజుకి మర్యాద తగ్గుతున్నట్టుంది. వీడి దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏంట్రా, ఆ రోజే వెళ్ళొద్దని చెప్పారు కదా, నా మాట విన్నావా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు నాన్న, బాగున్నాను. ఎలా రిలీజ్ అయ్యారు బాబు? వేలనని ఫస్ట్ రిలీజ్ చేశారు, ఆ తర్వాత అదే కేసు అని చెప్పి మమ్మల్ని అందరినీ రిలీజ్ చేశారు. మేమంతా మారి వల్లనే బయటపడ్డాం. అలాగా? నువ్వు విడుదలయ్యేవని వినగానే అనుకున్నాను నన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తావని. కానీ ఈ ఎవిడెన్స్ ఎందుకు ఉపయోగించావురా? అంత వేస్ట్ అయిపోయింది. నువ్వు జైలు నుంచి బయటికి రావడమే ముఖ్యం కదన్నా. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లేవనుకో, వాడిని ఎలాగైనా ఆడుకోవచ్చు. అసలు టోటల్గానే లేపేయచ్చు. నిన్ను అరెస్ట్ చేసి లోపలెట్టాడు, వాడిని అలాగే వదిలేస్తానా? వాడిని నా చేతులతో నేనే వేస్తాను. అదంతా వదిలే అన్నా. తెల్లారితే దీపావళి, నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేసావు. ఇక నుంచి ఏరియాలో మన హంగామా ఎలా అదిరిపోద్దో చూడు. చాలా సంతోషం మరి, నీ వల్లే మన వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఏంటి? వీళ్ళెవరు బయటికి తెచ్చారు? నేను వేలననే బయటికి తెచ్చాను. వీళ్ళంతా పండగ ఆఫర్లో వచ్చారు. బయలుదేరు 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 బయలుదేరు. చూసావా మర్యాద అడగకుండా ఇస్తున్నారు. హౌ ఇస్ గోయింగ్ అండా? ఫైన్ రా. టేక్ ఏ హై ఫై రా. వరా ఫూల్. వచ్చేసారా? ఇక దీపావళి ఒక్కొక్కటి వసూలు చేయండి రా. ప్రేమ్, రోడ్డుకు ఆ సైడ్ వాళ్ళ దగ్గర తీసురా. ఏంటయ్యా వీళ్ళు మళ్ళీ వచ్చారు? డబ్బులేరా అన్నా, దీపావళి టైం అన్నా. నీకు దీపావళి అయితే నన్నేం చేయమంట? డబ్బులేరా? డబ్బులు తీసురా అన్నా. డబ్బులు ఇవ్వండి అన్నా, టైం ఏంది, ఇంటికి వెళ్ళాలి. ఏంటి మరి, ఎప్పుడు తీసుకునేదే కదా. పాపం. అది అన్నా, నువ్వన్నా ఇవ్వనా?
ఇండగలు వడి ఇండగలు మారి పొరడ మారి ఏంటి మేకపోసుకోవాలదా తమ్ముడు పాపారాయుడు మూసుకొని వెళ్తావా లేకపోతే ఓ పటాస్ తీసి పంచులో రే ప్రేమ రారా, ఇంటికి వెళ్ళిపోదాం. పాపం మనం ఎప్పుడు తీసుకునేది ఇంతే, ఇదంతా తిరిగి వాళ్ళకే ఇచ్చేయండి. హ్యాపీ దీపావళి. భీమిల్లో ట్రైన్కి పంపించిన పావురాలన్నీ వచ్చాయా? 50 వదిలాం, 20 తిరిగి వచ్చినాయి. మారీ పావురాలు 30 వదిలాడు, 30 తిరిగి వచ్చినాయి. ఎందుకు నవ్వుతున్నావు? నేను ఆ రోజే చెప్పాను కదా, రేస్ దగ్గర పడినప్పుడు నా హెల్ప్ కోసం వస్తావని. నువ్వు నాకేం చేయగలవు? పావురాలు ఉంటేనే కదా రేస్ గెలవడానికి. ఏ అదేం వద్దు, నువ్వు నోరు మూసుకునుండు. ఈ పావురాల బందులోని సీరియస్నెస్ నీకు తెలియదు. రే కొంచెం చూసుకోరా, సెడగొట్టేలా ఉన్నాడు. అర్జున్ సార్ మా కోసం ఎంతో చేశారు, ఈ విషయం మాకు వదిలేయండి. మీకోసం చేస్తున్నానని ఎవర్రా చెప్పింది? వాడికి నెప్పెట్టాలి, నెప్పెట్టే చోటే కొట్టాలి. రవెన్న అడగకుండా ఏం చేయకండి సార్. ఆల్రెడీ చేసేసాను. నీకు తెలియలేదు కదా, దీన్ని ఈ రోజే ముగిస్తాను రా. నేను చెప్పాను కదా ఏం చేయొద్దని. మనమే నిప్పెట్టామని అందరికీ తెలిసింది. నన్ను పావురాల పోటీల్లో రాకుండా బ్యాన్ చేస్తారు.